అమ్మా చారిటబుల్ ట్రస్ట్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని ఇందుకూరుపేట మండల విద్యాశాఖ అధికారి సునీల్ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని కొత్తూరు జిల్లా పరిషత్ పాఠశాలలో అమ్మా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు దొడ్ల మల్లికార్జున్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇందుకూరుపేట మండల విద్యాశాఖ అధికారి సునీల్, ఇందుకూరుపేట ఎస్ఐ నాగార్జునరెడ్డి హాజరై విద్యార్థులకు పరీక్షా కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచే స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడి చదివితేనే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చన్నారు. 10వ తరగతి విద్యార్థులు పరీక్షలకు భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొని మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి అమ్మా చారిటబుల్ ట్రస్ట్ అందిస్తున్న సహాయం ఎంతో ఉపయోగకరమని వారు తెలిపారు. పరీక్ష సమయాల్లో అవసరమైన సామాగ్రి అందించడం ద్వారా విద్యార్థులకు ప్రోత్సాహం కలిగిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లికార్జున్, హౌసింగ్ ఏఈ డివి సుబ్రహ్మణ్యం, గంగాధర్, పాఠశాల ఉపాధ్యాయులు, ట్రస్ట్ సభ్యులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ట్రస్ట్ నడుపుతున్నాము. లాస్ట్ ఇయర్ కూడా మన మండలంలో ఉన్న అన్ని స్కూళ్ళలో 10th క్లాస్ పిల్లలకు ఎగ్జామ్ కిట్ ప్రొవైడ్ చేశాము. ఈ సంవత్సరం కూడా ఇందుకూరుపేటలో చదువుతున్నటువంటి బాలబాలికలకు 353 మందికి మన అమ్మా చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఎగ్జామ్ కిట్స్ ఇస్తున్నాము. ఈ ప్రోగ్రాంకి సహకరించినటువంటి స్కూల్ హెచ్ఎం మల్లికార్జున సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే స్కూల్ స్టాఫ్కి, పిల్లలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ హెచ్ఎం గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి ఎంఓ గారికి, అలాగే ఎస్ఐ గారికి, ఏపీఎం మేడం గారికి, హౌసింగ్ ఏఏ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. 10th క్లాస్ పిల్లలు గట్టిగా 590 తెచ్చుకొని మన ఎంఓ సార్ గారికి మనలో మంచి పేరు తీసుకొస్తారని చెప్పి, మనలోనే కాదు జిల్లాలో మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుచున్నాను పిల్లల్ని. ఇంకొక విషయం ఏంటంటే, ఈ స్కూల్లో 10th క్లాస్లో ఫస్ట్ వచ్చిన స్టూడెంట్స్కి మన అమ్మా చారిటబుల్ ట్రస్ట్ తరఫున 5,000 రిజల్ట్స్ వచ్చిన వీరందరికీ ఎగ్జామినేషన్ సజావుగా రాసేందుకు మేమంటూ ముందు ఉన్నామనే ఉద్దేశంతో మా దొడ్ల మల్లికార్జున్ గారు ఈరోజు మండలంలో దాదాపు మొన్న రీసెంట్గా 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి కిట్లు అందజేయడం అభినందనీయం. మరి అమ్మ చారిటబుల్ ట్రస్ట్ అనే ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసి 2 సంవత్సరాలైనా ఏ సంవత్సరం కూడా పట్టు వీడకుండా విద్యార్థులకి నేను అందించాలని ఒక మంచి లక్ష్యంతో ముందుకెళ్తున్నందుకు వారు మండలంలోనే కాక జిల్లా స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలో కూడా మంచిగా రాణించాలని, వారి సంస్థ దినదిన అభివృద్ధి చెందాలని మేము ఈ మండల విద్యాశాఖ తరఫున ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేయడం జరిగింది. అందరికీ తెలుసుకోవాలి, మనం ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత పేదవారికి సహాయం చేసేటటువంటి గుణాన్ని మనం ఈ రోజు నుంచి చిన్నప్పటి నుంచే అలవర్చుకోవాలి. మరి అంత మంచి మనసు కలిగినటువంటి వ్యక్తి మా మల్లికార్జున్ సార్. ఈరోజు స్పెషల్ ఉంది. పాఠశాల మల్లికార్జున్, మీకు బహుకరించేటటువంటి దాత మల్లికార్జును, మీ పాఠశాల కమిటీ చైర్మన్ మల్లికార్జున్. కాబట్టి ఇది మంచిగా 3 ట్రిపుల్, అదేదో RRR లాగా చాలా బాగుంది. మరి వారి యొక్క సహాయంతో ఈరోజు మీరు ఈ కిట్లు పొందగలుగుతున్నారు. ప్రతి పేద విద్యార్థికి మేము చెప్పేది ఒకటే, గవర్నమెంట్ స్కూల్స్ ఈరోజు ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా పనిచేస్తున్నాయి మన మండలంలో. రేపు జరిగేటటువంటి ఎగ్జామినేషన్ మార్చి 16 నుంచి ఎగ్జామినేషన్ జరుగుతుంది. మరి వారు ఇచ్చినటువంటి ఆ కిట్లని జాగ్రత్తగా ఉపయోగించుకొని చక్కగా మీరందరూ కూడా మంచిగా రాణించాలని, మన ఇందుకూరుపేట మండలంలో దాదాపు 11 హై స్కూల్స్ ఉన్నాయి. ఈ 11 హై స్కూల్స్లో 100 days ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. ఈ 100 days ప్రోగ్రామ్ సంబంధించి మన
మండల ఆఫీసర్స్ అందరూ కూడా స్కూల్స్ని విజిట్ చేస్తున్నారు. కాబట్టి మీరు టీచర్స్ ఎక్కడా కూడా కొరత లేదు. కాబట్టి టీచర్స్ చెప్పేటటువంటి అన్ని విషయాలను చక్కగా నేర్చుకొని, గతంలో కూడా మనం జిల్లాలో 3వ ర్యాంకు నర్సాపురం, స్టేట్లో 8వ ర్యాంకు మన మండలం రావడం జరిగింది. ఎందుకంటే స్టేట్లోనే 8వ ర్యాంకు మన మండలం. దీనికి కారణం ఎవరంటే అక్కడ పనిచేసేటటువంటి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు. మరి మీరందరూ కూడా ఈ విద్యా సంవత్సరంలో మంచిగా చదువుకొని, మరి దాదాపు 56 మంది పిల్లలు ఇక్కడ ఉన్నారు. మీరందరూ కూడా చక్కగా చదువుకొని ప్రతి ఒక్కరు కూడా మంచి ఉత్తీర్ణత సాధించాలని, మరి జిల్లాలో ఫస్ట్ ప్లేస్. ఈ స్కూల్లో దాదాపు 370 మంది 1 to 10th స్టూడెంట్స్ ఉన్నారు. అందరూ కూడా ప్రతిరోజు స్కూల్కి వచ్చి చదువుకోవాలి. అంటే స్కూల్లో ఏదో అటెండెన్స్ కోసం కాకుండా మీరు క్లాస్లో మీ టీచర్స్ని, మీకు ఉన్నటువంటి డౌట్స్ని నివృత్తి చేసుకోవాలి. మీరు డౌట్స్ అడిగితేనే మీకు ఆ పాఠాల పట్ల ఇంట్రెస్ట్ ఉన్నట్టు. మీరు డౌట్స్ అడుగుతుంటేనే టీచర్స్ కూడా ఇంట్రెస్ట్గా చెప్తారు. మీరు వాళ్ళు చెప్పేది మీకు అర్థమైందో లేదో తెలియకుండా సైలెంట్గా ఉంటే వాళ్ళకు కూడా ఏం అర్థం కాదు. మీకు అసలు ఇంట్రెస్ట్ ఉందో లేదో, అర్థమైందో లేదో. చాలామందికి మీ క్లాస్లో డౌట్స్ ఉంటాయి, కానీ అడగడానికి సిగ్గుపడుతుంటారు, మొహమాట పడుతుంటారు. అంటే నేను లేచి డౌట్ అడిగితే చుట్టుపక్కల వాళ్ళు నవ్వుతారని ఒక భయం, లేదా టీచర్ ఏమని అనుకుంటాడేమో. ఏమనుకోరు. మీరు ఎంత డౌట్స్ అడుగుతుంటే వాళ్ళంత ఇంట్రెస్ట్గా, వాళ్ళకి తెలియకపోయినా తెలుసుకొనైనా సరే తర్వాత రోజు క్లాస్లో మీ డౌట్స్ని క్లారిఫై చేస్తారు. అప్పుడే అటువంటి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకున్నప్పుడే మీరు ఆ సబ్జెక్ట్లో పూర్తిగా మీకు అవగాహన వస్తుంది. అదేవిధంగా చాలామందికి అంటే ఎలా చదవాలనో, అంటే తెల్లారుజాము చదవాలన్నా, నైట్ చారిటబుల్ ట్రస్ట్ ఈ మండలంలో కార్యక్రమాలు నిర్వహిస్తుంది. వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఈ అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇదే విధంగా ప్రతి సంవత్సరం జరపాలని వాళ్ళని కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ ఎగ్జామ్స్ 10th క్లాస్ ఎగ్జామ్స్లో దాదాపు ఈ స్కూల్లో 54 మెంబర్స్ ఉన్నారని సార్ చెప్తున్నారు. ఈ 54 మెంబర్స్ ఎవరు కూడా ఫెయిల్ కాకుండా అందరూ కూడా 570 మార్క్స్ సాధించాలి. సాధిస్తారా? సాధించాలని మీరు అనుకుంటే మనసులో సాధిస్తారు. ఓకేనా? మీరు ఏది సాధించాలనుకున్నా, అంటే మీ భవిష్యత్తులో ఏమవుతారు, అంటే టీచర్ అవుతారా, లాయర్ అవుతారా, పోలీస్ అవుతారా, డాక్టర్ అవుతారా, ఏదవుతారు అనేది మీరు ఇప్పుడే ఒక మల్లికార్జున్ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో ఒకరికి సహాయం చేయాలి అనే ఒక సంకల్పం రావటం, అలాగే ఆ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా పని చేయడం అనేది కూడా ఈ బిజీ సొసైటీలో ఎవరి పనులు వారు చేసుకుంటూ బిజీగా ఉండే ఈ సమాజంలో కూడా ఇలాంటి మంచి కార్యక్రమానికి పునాది వేసి ఈ కార్యక్రమాన్ని మన మండలంలో చాలా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తూ ఉన్నటువంటి దొడ్ల మల్లికార్జున్ గారికి యొక్క సేవలుకి అతన్ని మనం అభినందించాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమంతో పాటు నేను గతంలో అతను ముదివర్తిపాలెంలో, కుడితిపాలెంలో ఉన్న ఎస్టీ కాలనీలోని మహిళలకు కూడా కొంత నిరుపేదలైనటువంటి ఎస్టీలకి తన అమ్మ చారిటబుల్ ట్రస్ట్ అని తను ఏదైతే నెలకొల్పి దాతల యొక్క సహకారం తీసుకుని ఈ మండలంలో ముందుకు తీసుకెళ్తున్నారో, అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేసినటువంటి సేవలు కూడా నేను చూడటం జరిగింది. అయితే ప్రోగ్రాంకి హాజరవటం మాత్రం ఇదే మొదటిసారి. కానీ వారు చేసే కార్యక్రమాలు మీడియా ద్వారా కొన్ని నేను కూడా ఇప్పటివరకు చూస్తున్నాను. చాలా మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు. పిల్లలకు ఒక ఎంకరేజ్మెంట్గా ఈరోజు 10th క్లాస్ స్టూడెంట్స్కి ఎగ్జామ్ కిట్స్ అనేది అందజేస్తున్నారు. ఇది
చాలా అభినందనీయ విషయం. అందుకు ముఖ్యంగా మల్లికార్జున గారికి ముందుగా అభినందించడం జరుగుతుంది.